హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ క్రష్డ్ పల్లీ చిక్కీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది నార్మల్ పల్లీ చిక్కీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ పల్లీ చిక్కీని పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొకటి తింటే హెల్తీగా ఉంటారు. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు సరిగా ఫ్రై అవ్వవు, టేస్ట్ అంత బాగుండదు. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత పల్లీలకు పైన ఉన్న పొట్టుని తీసుకోవాలి. ఇలా పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉండాలి. ఇప్పుడు పల్లీ చిక్కీని స్ప్రెడ్ చేయడానికి చపాతీ పీట కానీ లేదా ఒక ప్లేట్కి కానీ నెయ్యిని లేదా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చపాతీ రోలర్కి కూడా నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 3 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ తక్కువగా కావాలి అంటే 3/4 కప్పు బెల్లం వేసుకోవచ్చు. బెల్లం కరిగిన తర్వాత మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి. పాకం ఇలా దగ్గరగా అయ్యి ఉండలా అయితే సాఫ్ట్ బర్ఫీకి సరిపోతుంది. చిక్కీ కోసం కాబట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకొని పాకాన్ని చెక్ చేసుకుందాము. ఇలా ప్లేట్లో పాకాన్ని వేసుకొని 1 నిమిషం అలా వదిలేయాలి. పాకం విరిస్తే అప్పడంలా విరగాలి. ఇలా అప్పడంలా విరిగితే మనకు చిక్కీకి కావలసిన పాకం వచ్చినట్లేనండి. మనం ముందుగా గ్రైండ్ చేసిన పల్లి పొడిని వేసుకోవాలి. నచ్చితే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. పల్లి పొడి బెల్లం పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని నెయ్యి రాసిన చపాతీ పీట మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గరిటెకు ఉన్న దానిని స్పూన్తో ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇది చల్లారక ముందే రోలర్తో పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోకుండా కొంచెం మీడియం థిక్నెస్లో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కట్ చేసుకోవడానికి వీలుగా రెక్టాంగిల్ షేప్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని రోలర్తో మరీ మందంగా కాకుండా ఈ థిక్నెస్లో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత చాకుతో ఇలా మార్క్ చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. లైట్ వేడిగా ఉన్నప్పుడే నిలువుగా అడ్డంగా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. నచ్చితే ఇలా జీడిపప్పులు పైన పెట్టుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. చిక్కీ కంప్లీట్గా చల్లారిన తర్వాత చేతితో ఇలా లేపగానే ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ పీసెస్ని సెపరేట్ చేసుకుందాము. ఎక్కడా కూడా అంటుకోకుండా చిక్కీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా పల్లీలు బెల్లం కలిపి చేసుకుని ఎదుగుతున్న పిల్లలకి రోజుకొకటి తినిపిస్తే ఎనర్జెటిక్గా ఉంటారు. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సంక్రాంతికి మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.